అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. 2 టీ స్పూన్ల మినపప్పుని తీసుకోవాలి. 4 నుండి 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకుని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చిని ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు చట్నీ. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కొబ్బరికాయని కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. జార్లోకి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా పట్టుకోవాలండి. మనం ముందుగా వేపి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పేస్ట్ కింద పట్టుకోకూడదండి. టేస్ట్ అప్పుడు బాగుండదు పేస్ట్ కింద పట్టుకుంటే. మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకుని అలాగే మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా మొత్తం వేసుకుని మొత్తం పౌడర్లోకి కొబ్బరి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోవాలి. మామిడికాయ పేస్ట్ అనేది కొబ్బరిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. కొత్తిమీర కొబ్బరి మామిడికాయలోకి కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకుని పక్కకు పెట్టుకోవాలండి. తాలింపుకు కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవి మనకు తాలింపుకు కావాల్సినవండి. మన కొబ్బరి పచ్చడిలోకి ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్ పల్లి ఆయిల్ వాడుతున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ చిట్పట్లాడినప్పుడు శనగపప్పు, మినపప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత జీలకర్ర
ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మన పచ్చడిలోకి వేసుకోవాలి. పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి. దోశ, ఇడ్లీ, సాంబార్ రైస్, వైట్ రైస్ వీటిలోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.